రోమా పత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని, ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని స్తోత్రం. 12వ వచనములో ఏమనుందంటే, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎవరి దగ్గరైనా రుణము తీసుకుంటే, అనగా అప్పు తీసుకుంటే, వానికి మనము భయపడుతూ ఉంటాం. ఎందుకు అంటే, అతనికి మనము రుణం ఉన్నాము కాబట్టి. అందుకని వాడు చెప్పినట్లుగా చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు ఋణస్థులము కాము. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము విమోచింపబడినటువంటి వారం. ఒకప్పుడు దాస్యపు ఆత్మ కలిగి అపవాది చేతిలో బందీలమై అపవాదికి దాసులుగా ఉండి వాడు ఆడించినట్లుగా మనము ఆడటం జరిగింది. శరీర కార్యాలకు మనము దాసులుగా గత కాలములో మనమున్నాం. కానీ యేసు ప్రభువారు మన యొక్క పాప రుణములను, శాప రుణములను ఆయన సిలువలో తన స్వరక్తమిచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి వెల చెల్లించి మనందరి కొరకు మరణించి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచాడు. అందుకని క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము కూడా ఆయన మరణములో కూడా మనము పాల్పంపులు పొందినటువంటి వారముగా, తిరిగి లేచుట ద్వారా పునరుత్థానులమైన మనము నూతన జీవితాన్ని, నూతన అనుభవాన్ని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనలో ఆ శారీర క్రియలన్నీ కూడా నశించిపోయినాయి, పోవాలి కూడా. కానీ మరలా మనము శరీరము కోరుకున్నదల్లా ఇవ్వటానికి, శరీరము అడిగిన దాన్నల్లా శరీరానికి మనము ఇవ్వటానికి, మనము శరీరానికి ఋణస్థులము కాము. దానికి మనం బాకీ లేం. కానీ అది మనలో ఆ నియమము ఉన్నప్పటికీ కూడా మనలో దేవుని యొక్క ఆత్మ కూడా ఉన్నాడు. కాబట్టి ఆత్మ చేత శరీర క్రియలను చంపివేయాలి.
అంతేగాని మనము శరీరము కోరుకున్నదల్లా, చూడండి, కన్ను కొత్త కొత్త విషయాలు చూస్తుంది, కోరుకుంటుంది. నోరు కూడా, నాలుక కూడా దాన్ని సాధు చేయటం కష్టమని యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. వినుట చేత కొంతమందికి తృప్తి కలగట్లేదంట. చెవి కూడా కొత్త విషయాలు వినాలి. చూడండి, అవి వాక్య సంబంధమైనవి అయితే, ఆత్మ సంబంధమైనవి అయితే, దేవుని యొక్క మాటలైతే కొత్తవి ఎన్ని విన్నా ఏం కాదు. వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. చూడండి, అలాగున చెవి అనేక సంగతులు వింటూ ఉంటుంది. కన్ను అనేకమైనటువంటి చూచుట చేత కన్ను కూడా తృప్తి కలగట్లేదంట. వినుట చేత చెవికి తృప్తి కలగట్లేదంట. అలాగే నాలుక కూడా, లోకంలో ఒక సామెత ఉంది, ఈ నాలుకేమో మాట్లాడుద్దంట, మాట్లాడేది లోనకి వెళ్ళిపోయిద్దంట, ఈపుకేమో దెబ్బలు తగులుతాయంట. అంతే కదా, నాలుక చేసిన తప్పుకి ఎవరికి దెబ్బలు తగులుతాయి? ఈపుకు దెబ్బలు తగులుతాయి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఇంకా శరీరానికి రుణస్థులుగా మనము లేము. మనము విమోచింపబడినటువంటి వారం. అందుకనే మనము గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి గమనించినట్లయితే 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురో. చూసారా ప్రియమైనటువంటి వర్లరా, అపోస్తుడైనటువంటి పౌలు ఈ గలతీ సంఘానికి రాస్తూ, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. చూడండి, నిజమే కదా. ఈరోజు నేనే రాత్రి ఈ వాక్యం చదివిన తర్వాత మధ్యరాత్రి అంటే 3:45 యూరినల్కు వెళ్ళటానికి నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి యూరినల్స్కి వెళ్ళొచ్చి పడుకుంటే మరలా ఏమి రాదు, మెలకువ రాదు. మరి ఉదయకాలమున ఏంటి? ఆరాధన, వాక్యం చెప్పాలి. శరీరం ఏమంటది? ఇంకొద్దిగా పడుకో, నువ్వు పడుకున్నది 12 గంటలకు కదా, అప్పుడే నువ్వు నిద్ర లేవాలా, కొద్దిసేపు పడుకో, నిద్రపో, నిద్ర చాలకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని నా శరీరం చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? అనేక మంది ఆకలి కలిగి వస్తారు, ఆత్మీయ ఆకలి కలిగి వస్తారు, ఆత్మీయ దప్పిక కలిగి వస్తారు. నీవు మోకరించి ప్రార్థన చెయ్యి, దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టు, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి. దేవుని వాక్యము ప్రభావముతో మనుషులను తాకునట్లుగా, దేవుని వాక్యము మనుషులను ప్రభావితము చేయునట్లుగా నువ్వు మోకరించి ప్రార్థన చేయని ఆత్మ నాకు బోధిస్తావు. చూడండి, అందుకనే నేను రాత్రి ప్రిపేర్ అయినటువంటి వర్తమానాన్ని, నిజమే కదా, రేపు పొద్దుననే ఉదయకాలన్న మందిరంలో నిలవబడి వాక్యాన్ని అందించాలి కదా. శరీరమేమో రెస్ట్ తీసుకోమంటా ఉంది. ఇదిగో ఆత్మ, అనేక మంది ఆకలి కలిగి వస్తారు, వారి కొరకు నీవు సిద్ధపడాలి, దేవుని దగ్గర నుంచి శక్తి పొందాలి అని ఆత్మ తెలియజేస్తూ ఉంది. ఇతరులకు బోధించేటప్పుడు నీవు కూడా లోబడాలి కదా అన్నట్టుగా దేవుని ఆత్మ మాట్లాడుతుంది.
అందుకని నేను లోబడి, చూడండి, 5:50 వరకు ఒంటరి ప్రార్థన చేస్తూ, తర్వాత 5:50కి నా భార్యను లేపి మరలా ఇద్దరము కుటుంబ ప్రార్థన చేసుకుని మరలా కొంతసేపు ప్రార్థన చేసుకోవటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినములలో ఎందుకు అనేకమైనటువంటి కుటుంబములు, అనేకమైనటువంటి వ్యక్తులు ఎందుకు ఆత్మీయంగా రాణించలేకపోతా ఉన్నారు అని అంటే, తమ శరీరము వారికి ఏమి చెబుతుందో దానిని అనుసరిస్తూ ఉన్నారు, కానీ ఆత్మ వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. తెల్లవారుతుంది, దేవుని దూతలు పరమునకు వెళ్ళబోతా ఉన్నారు, నీవు ప్రార్థన చేస్తే ఆ సమాచారమును దేవుని యొద్దకు దూతలు మోసుకుని వెళ్తారు, నువ్వు లే అనేటటువంటి స్వరము నీకు వినబడుతూ ఉన్నా కానీ చాలామంది ఈ దినములలో లేవట్లేదు. చూడండి, ఆత్మ, చూడండి, అందుకనే దేవుని వాక్యం ప్రభువే చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. చూసారా, ఎవరు ధనిలు, ఎవరిది పరలోకం అనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక విషయాలలో ఆత్మ నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు, ఆత్మ నిన్ను గద్దిస్తానే ఉంటాడు, ఆత్మ నిన్ను పురికొల్పుతూనే ఉంటాడు. కానీ ఆత్మ యొక్క స్వరాన్ని నీ యొక్క శరీర క్రియల ద్వారా ఆత్మ స్వరాన్ని నీవు వినలేకపోతా ఉన్నావు. అందుకనే ప్రియమైనటువంటి, మేము మందిరానికి వస్తూ ఉన్నాం కదా, అనేక దినముల నుంచి దేవుని ఎరిగినటువంటి వారము కదా, ఎందుకని మేము ప్రార్థన చేస్తూ ఉంటే మా కుటుంబములలో కార్యాలు జరగట్లేదు, మా కుటుంబంలో ఉన్న ఈ యొక్క అనేకమైనటువంటి సమస్యలు ఎందుకు పోవట్లేదు అంటే వాళ్ళు ఆలోచించరు. ఆత్మ నియమమునకు వారు లోబడరు. ఆత్మ నియమమునకు వారు లోబడినట్లయితే, చూడండి, ప్రభు చెప్పాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది అవసరమో అది నేను మీకు ఇస్తాను అని అంటున్నాడు. చూడండి, నాకు ఆశ్చర్యం వేస్తుంది, మేము వస్తూ ఉన్నప్పుడు అప్పుడు బ్రష్లు వేసుకొని రోడ్ల మీద ఉంటారు కొంతమంది. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 కిలోమీటర్ల నుంచి ఒంగోలు నడిబొడ్డు నుంచి మేము వస్తున్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 8 కంటే మేము ముందుంటా ఉన్నాం. ఏదన్నా ఒక్కొక్కసారి 5 నిమిషాలు ఆలస్యం అవ్వచ్చు ట్రాఫిక్ను బట్టి. కానీ ప్రియమైనటువంటి వారులారా, చాలామందికి అయ్యో ఈ దినమన ఆరాధన పెందలకడనే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను కనబడాలి, ఆయనను నేను స్తుతించాలి, ఆయనను నేను ఆరాధించాలి, ఆయనను నేను ఘనపరచాలి. చూడండి, అనుకోవటానికి బదులుగా వెళ్దాంలే, ఇంకా ఫస్ట్ ప్రార్థనే కదా, ఇంకా పాటలే కదా, ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలే కదా, లేచి పాట పాడేటప్పుడు వెళ్దాంలే, గుంపులో కలిసిపోదాం అన్నట్టుగా ఉంటారు. ఎలా దేవుడు నీ కార్యములను జరిగించటము ఎలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరమునకు మనము రుణస్థులము కాము. అమ్మో, నేను మరి ముఖ్యంగా ఈ పేర్నమెట్ట గ్రామంలో గమనించింది ఈ 18 ఏళ్ళ అనుభవంలో ఏంటంటే, సమయం దొరికితే చాలు మంచం ఎక్కి పడుకుంటారు, సెలవైతే చాలు మంచం ఎక్కి పడుకుంటారు. అరే, నిద్రకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవుడికి విశ్రాంతి ఎక్కడా? క్రైస్తవుడికి విశ్రాంతి ఎక్కడా? పరలోకములోనే.
నీ ఇంట్లో మారు మనస్సు లేనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు, చూడండి నీ బంధువులలో, నీ ఇరుగు పొరుగు వారిలో, నీకు ఆప్తులైనటువంటి వారిలో అనేక మంది రక్షణ పొందనటువంటి వారిగా ఉంటే నీకు ఎలా నిద్ర పడతా ఉంది? దేవుని సేవకులైనా ప్రార్థన చేసేది, దేవుని సేవకులైనా విజ్ఞాపన చేసేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు శరీరమునకు నీవు రుణస్థుడవు కాదు. శరీరములో నుంచి ఆయన మనలను విడిపించాడు. మనము ఆత్మ సంబంధులుగా మనము మారిపోయాం. ప్రియమైనటువంటి వారు చూడండి, గమనించినట్లయితే ఇదే 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనము గమనిస్తే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. సరే, శరీరానుసారంగా ప్రవర్తిస్తే అంతే కదా, కన్ను కోరుకున్నదల్లా. చూడండి, ఇంకా దురదృష్టం ఏంటంటే కొంతమంది వచ్చిన కాడ నుంచి ఎవరే డ్రెస్ వేసుకొని వచ్చారా చూస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఎక్కడ కొన్నావు ఇది, ఏ షాపు, చూపిస్తావా? జాగ్రత్త. ప్రియమైనటువంటి వారలారా, నీ కన్ను చూచినదల్లా నువ్వు కోరుకుంటున్నావేమో. ఇతరుల విషయములు వినటానికి, ఇతరుల యొక్క చెడుగును గురించి వినటానికి నీ చెవులను అప్పగిస్తా ఉన్నావేమో. ఇతరులను గురించి మాట్లాడటానికి నీ నాలుకను అప్పగిస్తా ఉన్నావేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి వారలారా. ఏమని చెప్తా ఉన్నాడు? ఆత్మలో రాసినటువంటి పత్రిక ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, ఇక్కడ ఈ మాటలో జీవమరణాలు ఉన్నాయి. జీవమరణాలు ఒకే వచనంలో పొందుపరిచి రాస్తా ఉన్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మరణము కావాలో నీలోనే ఉంటుంది, నీకు జీవము కావాలో నీలోనే ఉంటుంది. ఎందుకంటే నీవు మారు మనస్సు పొందినటువంటి వ్యక్తివి, రక్షణ పొందినటువంటి వ్యక్తివి, బాప్తిస్మా అనుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తివి, దాస్యపు ఆత్మ నుంచి విడిపింపబడినటువంటి వ్యక్తివి, నువ్వు దత్తపుత్ర ఆత్మను పొందినటువంటి వ్యక్తివి. చూడండి, శారీరక క్రియలు, నేను బాగా కనపడాలి, నేను బాగా కనపడాలి, అందరిలో నేనే బాగా కనిపించాలి. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యము నీతో మాట్లాడుతా ఉన్నది. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిందురు. ఎవరు చావు కొని తెచ్చుకుంటారు? దేవుడు నిన్ను ప్రేమించి ఆయన శాపమై, చూడండి, మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన శాపముగా పాపముగా మారిపోయాడంట. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపము లేకుండానే పుట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, మన పాపములు ఆయన మీద వేసుకొని, మన వ్యసనములను ఆయన భరించి, మన నిమిత్తం ఆయన నలగొట్టబడి, స్వరూపమైనను సొగసైనను చూడనల్లని వానిగా తయారై, మన నిమిత్తం ఆయన పాపముగా చేయబడి, మనకు మన దారిద్ర్యతను తొలగించి, మన శాపమును తొలగించి, మనలను తన ఆత్మనిచ్చి, స్వీకృత ఆత్మనిచ్చి దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నాడు. మరలా నీవు శరీరానికి, శరీరం కోరినదల్లా చేయటానికి నువ్వు శరీరానికి రుణస్థురాలువా? శరీరానికి నువ్వు రుణస్థుడవా? విమోచింపబడినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు, చూడండి, ఆత్మచేత శారీరక క్రియలను చంపివేయాలి. అలా చంపివేస్తేనే నువ్వు బ్రతుకుతావు, నువ్వు నిత్యత్వంలో ఉంటావు. అందుకని పౌలు అంటాడు ఒక మాట, ఏమంటాడు? నేను ఇతరులకు బోధించి ఒకవేళ
నేనెక్కడ తప్పిపోతానేమోనని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమి పౌలుకు ఆస్తి లేదా? పౌలుకు జ్ఞానము లేదా? పౌలుకి చూడండి, ఆ దినములలోనే ఎంతో ఆస్తివంతుడు. చూడండి, ఆయనను మాటి మాటికి విచారించటానికి అగ్రిప్పనో ఫెలిక్సో ఒక ఆయన ఉన్నాడు. మాటి మాటికి పిలిపించేవాడంట. ఎందుకని అని అంటే పౌలు చెప్పేది వినటానికి కాదు, వింటున్నాడు, కానీ ఏదైనా లంచం ఇస్తే ఆయన రిలీజ్ చేయటానికి, ఏదైనా లంచం ఇస్తే ఆయన్ని ఖైదులో నుంచి విడిపించటానికి. పౌలు విడిపించబడటానికి ఇష్టపడలేదు. నా ప్రభు వాక్యము వీరికి ప్రకటించాలి, నా ప్రభు వాక్యము నేను ప్రకటించాలి, నేను ఆయన సాక్షినై ఉండాలి. చూడండి, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడ్డాడంట అపోస్తులైనటువంటి పౌలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, విమోచింపబడిన నీవు, రక్షింపబడినటువంటి నీవు చూడండి, వెనకున్నవి మర్చిపోవాలి, ముందున్నటువంటి దాని కొరకు నీవు పరుగులెత్తాలి. ఏమి ముందున్నది? అబ్రహాము దేనిని చూచాడు? మోసే దేనిని చూచాడు? చూడండి, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడంట. ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, శాశ్వతంగా ఉండాలి అని అనుకోలేదు. అది శాశ్వతం కాదని అతనికి అర్థమైపోయింది. శాశ్వతం కాదని అనేక మందికి అర్థమైనా కానీ వాటి మీద మనస్సు పోగొట్టుకోవట్లేదు. ఇవి అశాశ్వతములైనవి అని అనేకులకు తెలిసి కూడా, వాక్యము తెలిసి కూడా, ఈ దృశ్యమైనవి అశాశ్వతమైనవి, అదృశ్యమైనవి శాశ్వతమైనవి అని తెలిసి కూడా ఇంకా వాళ్ళ క్రియలను గమనించినప్పుడు శరీర సంబంధమైన మనస్సును కలిగి ఉంటున్నారు, నిర్జీవమైనటువంటి క్రియలను వెంబడిస్తూ ఉన్నారు, ఇహ సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. పౌలు వలె వెనకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడట్లేదు. చూడండి, రాకడను గుర్చి ఇన్ని మాటలు, ఇన్ని ప్రసంగాలు వింటున్నప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులలో చలనము రావట్లా. ఆ విన్నప్పుడు కొద్దిగా గుర్చబడుతున్నప్పటికీ అదేదో చూడండి, కొంతమందికి బాగా దోమ కుట్టినప్పటికీ, అది రక్తం తాగి లావవుతున్నప్పటికీ అర్థం కాదు, ఊరికెళ్ళా అనుకుంటారు. చురుకుండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేని కొరకు పరుగులెత్తుతా ఉన్నావు? శరీరము కొరక? నీ శరీరము కోరుకునేటటువంటి వాటి కొరకు నీవు ప్రయాసపడతా ఉన్నావా? నీ కన్ను కోరుకున్న దాని కొరకు నీవు ప్రయాసపడతా ఉన్నావా? ఏం చెప్తా ఉన్నాడు 13వ వచనంలో? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలంట? చంపివేయాలి. చూడండి, ఈ దినములలో ఎంతమంది మరి బుధవారాలు శనివారాలు ఉపవాసాలు ఉంటున్నారో తెలియదు. నేను లోకస్తుల గురించి మాట్లాడలేదు, విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది ఈ దినములలో ఉపవాసం ఉంటున్నారో తెలియదు. ఒకవేళ షుగర్ వ్యాధి వస్తే వారు ఉండటానికి వీలు పడదు. మాకు యవన కాలంలో చెప్తుండేవారు, ఇప్పుడే ఉపవాసాలు ఉండాలి, ఇప్పుడే ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని. ఎందుకని? ఏంటి వీళ్ళు ఇలా చెప్తారు అనుకునేవాడిని కొత్తల్లో. చూడండి, తర్వాత అది అర్థమైన తర్వాత ఉపవాసాలు, కటిక ఉపవాసాలు ఉండటానికి అలవాటు చేసుకున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. నీ శరీరాన్ని నీవు అదుపులో పెట్టుకోవాలంటే ఆదివారం మాంసం తగ్గితే ఊరుకోరు. ఆరాధన ఎట్టయినా పర్వాలా, మాంసం దగ్గర క్యూ లైన్లలో ఉంటారు క్రైస్తవులు.
క్యూ లైన్లో ఉంటారు. ఒక ఆమె, మేము మద్రాసు ఎల్ఈఎఫ్ మీటింగ్కి వెళ్తా ఉన్నాం, మద్రాసు చెన్నైకి. మచిలీపట్నం ఒక ఆమె వచ్చింది. ఆ రైల్వే స్టేషన్లో అప్పుడే బట్టి చేపలు తెచ్చాడు పెట్టారు. పెడితే అక్కడ బేరం చేస్తూ ఉంది. నాకు చిర్రెత్తకు వచ్చింది. నేను దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఏంటంటే అవి కొన్నారు, బేరం ఆడుతున్నారు, కొంటారు రైటే, ఇప్పుడు ఎక్కడ వండుతారంటే అవి అన్న. ఎక్కడ వండుతారు? అక్కడ వాళ్ళు మనకు భోజనం పెడుతున్నారు కదా. సరే, స్టూవర్ట్పురం అంటే అనుకోవచ్చు, ఎవరు వంట వాళ్ళు వండుకోవాలి, వండుకోనటువంటి వారికి అక్కడ హోటల్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఆ మనస్సు పోదు. చూడండి, తిన్నటువంటి ఆ మనస్సు, అయ్యో ఆత్మ సంబంధమైనటువంటి వర్తమానాల కొరకు మనం వెళ్తా ఉన్నాం, ఆకలి కలిగి వెళ్తా ఉన్నాం. ఏమి చెబుతారో, నా ఆత్మకు ఏమి ఉపయోగమో అనేటటువంటి మనస్సు ఉండకుండా, చూడండి అక్కడ బేరం చేస్తే అప్పుడు ఊరకనే అడుగుతున్నాలే, ఎందుకు అంటే నీ టైం ఆయన టైం దండగా, పద నెట్టుకుంటూ పోయే. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరము కోరుకున్నదల్లా నువ్వు చేస్తే జాగ్రత్త, నువ్వు చచ్చిపోతావు. అంటే ఏ మరణం అది? ఏ మరణం? అందరికీ సంభవించే మరణమేనా? రెండవ మరణం. జాగ్రత్త, నువ్వు ఆత్మ సంబంధివి, నువ్వు శరీర సంబంధివి కాదు. నువ్వు విమోచింపబడినటువంటి వ్యక్తివి, నువ్వు రక్షింపబడినటువంటి వ్యక్తివి, నువ్వు శరీర సంబంధివి కాదు. అందుకని నువ్వు శరీర క్రియలను విసర్జించాల్సినటువంటి సమయం వచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే విసర్జించారు. ఆరంభంలో మారు మనసు పొందిన కొత్తల్లో విసర్జిస్తారు. పోను చూడండి, ఈ ఆత్మ నియమము, శరీర నియమము, పాప నియమము, ఆత్మ నియమము లోన పోరాడుతుండటను బట్టి చూడండి, దానిలో వారు గెలవలేక శరీరానికే ప్రాధాన్యత ఇస్తారు. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుటకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, నిజమే, మనం మారు మనస్సు పొందినప్పటికీ, రక్షణ పొందినప్పటికీ కూడా మనలో ఒక నియమం కనబడతా ఉన్నది. ఏంటి ఆ నియమం? అది పూర్తిగా పోయిందా? ఎండిపోయిందంతే. మరలా మనం దానికి నీళ్లు పోస్తే చూడండి, శరీరం ఏం చెప్తుంది? మనం ఏదన్నా చేయకూడదు చేయమని శరీరం చెప్తుంది. ఆత్మ ఏం చెప్తుంది? అది చేయకూడదు అని చెప్తుంది. ఆ మాట మాట్లాడకూడదు అని అంటది. శరీరం ఏం చేస్తుంది? ఉద్రేకంతో ఆ మాట అనేసేస్తుంది. చూడండి ప్రియమైనటువంటి వారులారా, నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. చూడండి, ప్రారంభంలో ఆయన సతమతమవుతా ఉన్నాడు. తనలో తాను ఆయన చూడండి ఆ సంఘర్షణ జరుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికైనా కానీ చూడండి, 4 రోజులు ప్రార్థనకు దూరంగా ఉండండి, 4 సండేలు దేవుని సన్నిధికి దూరంగా ఉండండి, బైబిల్ చదవటం ఆపండి, ప్రార్థన చేయటం ఆపండి. మీ స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ పాప నియమము మరలా బయటపడుద్ది, ఆ శరీర క్రియలు మరలా బయటపడతాయి. అందుకనే చూడండి, నిర్లక్ష్యంగా ఉంటే, శరీరానికి మనం లోబడితే శరీరం ఏం చేస్తుందంటే దాని కోరిక నెరవేర్చుకుంటుంది. శరీరం అంతే కదా, కన్ను దాని కోరిక నెరవేర్చుకుంటుంది. శరీరం అంతా కూడా
దానియేలు గారు రాసినటువంటి పుస్తకంలో ఒక మాట నేను చదివాను. ఓ పాస్టర్ గారు భార్యకి క్యాన్సర్ వచ్చిందంట. క్యాన్సర్ వస్తే ఆమె డాక్టర్లు చెప్పారట, ఇక ఈమె బ్రతకదు, ఒక 3 రోజుల్లో చచ్చిపోయిద్ది, ఏం కావాలంటే అది వదిలిపెట్టండి అని అన్నారట. ఇంటికి తెచ్చారు. ఆమె ఏం కావాలంటే నాకు మటన్ బిర్యానీ చేసి పెట్టండి, అలాగే నా పట్టు చీరలన్నీ తీసుకురండి, నా నగలన్నీ తీసుకురండి, అవి చూసి చచ్చిపోతాను అన్నదంట. అది చీకటిది అనుకోవాలా, ఏమనుకోవాలా? శరీర సంబంధం అనుకోవాలా, లేకపోతే ఆత్మ సంబంధం అనుకోవాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లలు బంగారం ధరిస్తే మురిసిపోతూ ఉంటారు. అరే, పరలోకంలో మనకు కంఠహారాలు చూడండి, ఎక్కడ పెట్టినా చూడండి, వారు జీవించిన జీవితమును బట్టి, ఆత్మలను సంపాదించిన దాన్ని బట్టి బహుమతులు పొందటము, జీతము పొందటము, కిరీటములు పొందటము, హారములు పొందటము, అది చూడాలి. కానీ తమ కొడుకు ధరించినటువంటి వాటిని బట్టో, తన కూతురు ధరించిన దాన్ని బట్టో చూడండి, ఎవరు వీళ్ళు? శరీర సంబంధమైనటువంటి వారు. పాస్టర్ గారితోనే ఉంటా ఉంది, పాపం పాస్టర్ గారితోనే ఉంటా ఉంది, కానీ ఆమె మనస్సు ఆత్మ సంబంధంగా లేదు. ఆ చీరల మీద, ఆ నగల మీద, ఆ తిండి మీద మనస్సు సావల. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడు నీవు ఈ లోకమును విడిచిపెడతావో తెలియదు. నీలో 2 నియమాలు ఉన్నాయి. మనలో అందరిలో, ప్రతి ఒక్కరిలో కూడా ఈ పాప నియమము, ఆత్మ నియమము 2 ఉన్నాయి. ఇది జీవితాంతము ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. నువ్వు దానికి నీళ్లు పోస్తే, శరీరం అడిగిందల్లా నువ్వు చేస్తే, ఆ మోడు బారిపోయింది వెంటనే ఏం చేస్తుందంటే చిగురిస్తుంది. మోడు బారింది ఏమైంది? చిగురిస్తుంది. కొన్ని చెట్లకు అంతే కదా, దాన్ని పీకి పక్కన పెట్టు, మరలా తీసుకెళ్ళి 1 నెల తర్వాత నాటిన దానికి నీళ్లు పోసి ఎరువేస్తే మరలా అది అది చిగురించేస్తుంది. అలాగే నీ యొక్క దేహంలో కూడా 2 నియమములు ఉన్నాయి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, ప్రియమైనటువంటి వారులరా, మనము గమనించినట్లయితే ఒకసారి చూడండి, 25వ వచనము కూడా మనము గమనించినట్లయితే 7వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చూసారా, మనస్సు విషయంలో ఆయన దేనికి? మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ఇది అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో 2 నియమాలు ఉన్నాయని గుర్తుపెట్టుకొని, ఏది నువ్వు డెవలప్ చేసుకుంటావో, శరీర నియమాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే నువ్వు శరీర సంబంధిగా ఉంటావు, అంతే కదా. ఈ రోజుల్లో మంతెన సత్యనారాయణ ఆయన ఇచ్చేటటువంటి లిస్టు తింటే ఆరోగ్యంగా ఉంటాం. చూడండి, లోకంలో ఎక్కువగా బతకాలని ఆశే, కానీ నిరంతరము పరలోకంలో జీవించాలనే ఆశ మాత్రం కొరవపడుతూ ఉంది. 70-80 సంవత్సరాలు జీవించే ఈ జీవితం కొరకు ఎన్ని పాటలు పడతారో మానవులు. కానీ నిరంతరము యుగ యుగములు జీవించేటటువంటి ఆ జీవితము కొరకు ఎందుకు ప్రయాసపడరు? అపోస్తుడైనటువంటి పౌలు ప్రారంభంలో ఆయన ఈ మాట మాట్లాడాడు. కానీ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి. చూసారా, ఆయన ఆరంభంలో చెప్పినటువంటి, రక్షణ పొందినటువంటి దినాల్లో చెప్పినటువంటి మాట. ఆయన ఇంకో స్థలంలో కూడా ఒక మాట అంటాడు, వాక్యం నాకు గుర్తులేదు కానీ, నేను క్రీస్తును ధరించుకున్నాను, మీరు నన్ను ఎవరు దుఃఖపెట్టవద్దు దయచేసి అని చెప్తాడు. నన్ను ఎవరు కూడా దుఃఖపెట్టవద్దు, నేను క్రీస్తును ధరించుకున్నాను. ప్రియమైనటువంటి వారులరా, ఎవరు చెప్పగలరు నేను క్రీస్తును
పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోనండి అని ఎవరు చెప్పగలరండి? క్రీస్తును ధరించుకున్నవారు, జయ జీవితము కలిగినటువంటి వారు. చూడండి, పౌలు అనేక మార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, అనేక మార్లు ఉపవాసాలు ఉన్నాడు, అనేక మార్లు జాగారం చేశాడు, అనేక మార్లు ఓడ ప్రయాణాల్లో శ్రమ పడ్డాడు, శత్రువుల చేత చూడండి దొంగ శిష్యుల ద్వారా ఆయన మోసపరచబడ్డాడు. అయినా కానీ ఆయన ఎప్పుడు కూడా తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి ఇష్టపడలా. వెనకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడ్డాడు. వెనకున్నటువంటి వదిలిపెట్టినటువంటి దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. అంటే విసర్జించిన దాని వైపు మనం చూడం కదా, విసర్జించిన దాని వైపు చూడం కదా. తనకు కలిగిన గతకాలపు జ్ఞానము కావచ్చు, గతకాలపు ఆస్తిపాస్తులు కావచ్చు, గతకాలపు తన యొక్క ఘనతలు కావచ్చు, అన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఎందుకని? ఆయనకు కలగబో బహుమానము కొరకు ఎదురు చూస్తూ ఆయన ముందున్న వాటి కొరకు పరిగెత్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే మనము ఒకసారి చూడండి రోమాపత్రిక, మరలా రోమాపత్రికలోనికి వస్తే మనము 8వ అధ్యాయం 13-14 వచనాలను కలిపి చదువుకుందాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. సరే, ఎవరితో నడిపింపబడాలా? శరీరం నడిచినట్టు నడిస్తే మనం దేవుని కుమారులు అనబడతామా? దేవుని ఆత్మచేత నడిపింపబడాలంటే నీకు వాక్యం చదివే అనుభవం ఉందా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉందా? దేవుని సన్నిధిని క్రమం తప్పకుండా వచ్చే అనుభవం ఉందా? సంఘముతో సహవాసము నీకుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మచేత నీవు నడిపింపబడితే నీవు దేవుని కుమారులు అనబడతావు. నువ్వు శరీరానుసారంగానే జీవిస్తూ, చూడండి కొంతమంది శరీరానుసారులు సంఘంలో కూడా, మన కారు మంచులో కూడా చెప్పాను, ఏదో వాళ్ళు పెద్ద మైక్ సెట్ తెచ్చారు, యాంప్లిఫైర్ కాస్ట్లీది, వాళ్ళనేదో గణపరచాలి. ఏం చూస్తా ఉన్నారు? దేవుడిచ్చేటటువంటి బహుమానం చూస్తా ఉన్నారా? ఈ లోకంలో మనుషుల చేత మెప్పు పొందాలనుకుంటున్నారా? చూడండి, కొంతమంది దేవుని వలన వచ్చు మెప్పు కాకుండా మనుషుల వలన కలుగు మెప్పు కొరకు ప్రాకులాడేవారు. ఇంకా నన్ను పొగడలేదేంది, ఇంకా నా పేరు చెప్పలేదేంది, ఇంకా నన్ను చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు వీళ్ళు? శరీరానుసారులు. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మనము కన్ను నీదే, చెవి నీదే, నాలుక నీదే, కాళ్ళు నీవే, నీలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా నీదే. కానీ అవి చెప్పినట్లుగా నీవు చేస్తే నువ్వు చావవలసినటువంటి స్థితిలో ఉంటావు. అలా కాకుండా ఆత్మచేత నీవు నడిపింపబడేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉంటావు. మరి మనము శరీర సంబంధులమా, ఆత్మ సంబంధులమా అని ఎలా తెలుసుకోగలం? నీకు నీవు ఎలా పరీక్ష చేసుకోవాలి? నీకు నీవు ఎలా తెలుసుకోవాలి? చూడండి, గలతీ పత్రికలోనికి రండి ఒకసారి, మరలా 5వ అధ్యాయములోనికి రండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏంటంట? శరీర కార్యములు. 19 లెక్క ఏమి ఇచ్చాడు, 17 19 ఇచ్చాడు. వాటిని ఒక్కసారి ఆ వాక్యము నువ్వు దగ్గర పెట్టుకొని ఇది ఒక్కొక్కటి చదువుకొని ఇది నాలో ఉన్నదా? ఒకవేళ ఉంటే నేను శరీర సంబంధిని, అయ్యో నేను సావవలి, ఈ ద్వేషము నాలో ఉంటే, ఈ అసూయ నాలో ఉంటే, ఈ కలహము నాలో ఉంటే, ఈ జారత్వము నాలో ఉంటే, ఈ పగ నాలో ఉంటే, చూడండి ఇక్కడ ఎన్ని క్రోధము, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా ఎక్స్ట్రా అదనంగా చెప్పబడిన వాటన్నిటి కాకుండా డీజే దగ్గరికి వెళ్ళంగానే నీ హృదయం ఉల్లసిస్తుంది అనుకో, డిక్చిక్ 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 అని ఎగుతుంటే, అది మోగుతుంటే అప్పుడు నీ హృదయ స్పందన బాగా స్పందిస్తుంది అనుకో, నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? చూడండి, కొంతమంది అవి వినటానికి ఎంత ఉత్సుకత చూపుతారు. ప్రియమైనటువంటి వారలారా, అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు చూడకూడదని ఎక్కడైనా ఉందా అంటారు కొంతమంది. సీరియళ్ళు చూడకూడదని ఎక్కడైనా ఉందా అంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు అంతే, అంతే కదా. వాళ్ళు మాట్లాడుకునే డబల్ మీనింగ్ మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు, చెడుగుతో కూడిన దుష్టత్వం కూడినటువంటి మాటలు, అవి చూస్తూ వింటూ ఉన్నావనంటే, వాటి ద్వారా నువ్వు సంతోషిస్తా ఉన్నావంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు శరీర కార్యములు నీలో స్పష్టమై ఉన్నవి. ఇవే శరీర కార్యములు. ఒకవేళ అవి నీవు ఉంటే, నువ్వు శరీర కార్యములకు లోనైపోతా ఉంటే నువ్వు చావవలసినవే గాని నువ్వు జీవించలేవు. ఒకవేళ దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నది కాబట్టి ఇప్పటికైనా ఆత్మ చేత ఆ శరీర క్రియలను నీవు చంపివేసుకుంటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవిస్తావు, యుగ యుగాలు నీవు జీవిస్తావు. రెండో మరణంలో నీకు పాలు పంపులు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఒకసారి చూడండి, మరి గలతీ ఆత్మకార్యాలు ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. 22వ వచనం, అయితే ఆత్మ బలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవండి ఆత్మకార్యాలు. కొంతమందిలో మరి ఇవి కనిపించవు. ప్రియమైనటువంటి వారులరా, చూడండి, వాళ్ళలో ప్రేమ కనిపించదు, సంతోషం కనపడదు, సమాధానం కనపడదు, దీర్ఘశాంతం కనపడదు, దయాలత్వం కనపడదు, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వారిలో కనిపించవు. అంటే అవి ఉంటే తప్పనిసరిగా నీవు ఆత్మ సంబంధివే, నువ్వు దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెవే. నువ్వు చావు నుండి తప్పించుకొని మరణములో నుండి జీవములోనికి దాటినటువంటి వ్యక్తివి. నీవు మరణములో నుండి జీవములోనికి దాటినటువంటి వ్యక్తివి. ఎలా తెలుసుకుంటావు? దాని ఫలమును బట్టి ఆ చెట్టు యొక్క గుణాన్ని తెలుసుకుంటాం, అంతే కదా. ఫలమును బట్టి ఆ చెట్టు యొక్క గుణాన్ని తెలుసుకుంటావు. ఎవరన్నా పిల్లలు ఏదైనా చేసినప్పుడు ఎవరు వీళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు. మంచి చేసినప్పుడు అడుగుతారు, చెడు చేసినప్పుడు కూడా అడుగుతారు. చెడు చేసినప్పుడు ఎవరు వీళ్ళ పిల్లలంటే, పలానోళ్ళ పిల్ల, నేను ముందే అనుకున్నాలే, జాగ్రత్త, నీ బిడ్డల వల్ల నీ యొక్క ఫలమేంటో నీకు అర్థమైపోయింది. నువ్వు ఎలాంటి చెట్టువో నీకు అర్థమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ వరి దినములో మనతో సూటిగా మాట్లాడుతున్నది. నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? చూడండి, దేవుని వాక్యము చూసినట్లయితే కీర్తనలు మనము గమనిస్తే ఒక్కసారి కీర్తన అక్కడ 52:8 వచనాన్ని చూడండి. 52వ కీర్తన, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎవరంటున్నారు ఆ మాట?
ఆ, చూసారా ప్రియమైనటువంటి వారులారా, ఇది దావీదు కీర్తన. ఆ, దావీదు కీర్తన ఇది. నేనైతే ఆ దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పిచ్చి చెట్టుగా లేడు, రేగి చెట్టుగా లేడు. నేనైతే ఎలా ఉన్నానంటున్నాడు, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? రక్షింపబడిన వారి కుటుంబాలు ఒలివ చెట్ల వలె ఉండాలి కదా. బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి కదా. ఈ దినములలో కుటుంబాలను గమనించినప్పుడు రేగ్గంపల్లాగా ఉన్నాయి, ముళ్ళ చెట్లలాగా ఉన్నాయి, శరీర సంబంధులుగానే ఉంటున్నారు. పక్కోడు వచ్చి అడుగుతాడు, వీళ్ళు పోట్లాడుకునే పోట్లాటలు విని, వీళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు విని, ఏమమ్మా మీరు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కదా, ఏంటి మీ నోట ఆ మాటలు ఏమిటి? ఏమిటా మాటలు? గాడిదలు మాట్లాడతాయంట. ఒక్కోసారి గాడిదలు మాట్లాడతాయంట. బిలాంతో ఎవరు మాట్లాడారు? చెబితే ఉన్నప్పుడు ఆ మూర్ఖమైనటువంటి ప్రవక్తకి దేవుడు గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి అతని యొక్క బుద్ధిహీనతను అతనికి తెలియజేశాడు. నిజమే, ఒక్కోసారి మనము క్రైస్తవులుగా ఉండకుండా శరీర సంబంధులుగా ఉంటే గాడిదలు వచ్చి మాట్లాడతాయి మనతో, వాళ్ళతో బుద్ధి చెప్పించుకోవాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దావీదైతే అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మరలా రోమా పత్రికలోనికి రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాలను మనం చదువుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, మనము దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని కిందంటాడు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఏ ఆత్మనిచ్చాడు? గత కాలంలో అయితే మనము ఏ ఆత్మ కింద ఉన్నాం? దాస్యపు ఆత్మ కింద. సాతాను ఏమి చెబితే, శరీరము ఏమి చెబితే శరీరానుసారులుగా మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తించాం. సొలొమోను అంటాడు కదా, నా కన్ను చూచినదల్లా, ఆశించినదల్లా నేను ఏది కూడా వదులుకోలేదు, దాన్ని అంతటిని కూడా పొందుకున్నానంటాడు. చూడండి, ఆయన కన్నులు మూయబడ్డాయి. ఆయన కన్నులు చూడండి, ప్రియమైనటువంటి వారులారా, ఆయన చూడండి ఆ కన్నులు మూయబడి శరీర సంబంధిగా మారిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత దేవుడే అతనికి కలలో ప్రత్యక్షమైతే ఏం కావాలంటే, ఇంతమంది ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానాన్ని ఇమ్మన్నాడు. జ్ఞానంతో పాటు దేవుడు ఆస్తి ఐశ్వర్యాలు కూడా ఇచ్చాడు. కానీ ఆ ఆస్తి ఎక్కువ అయిపోవటం వలన, ఆ అధికారాన్ని బట్టి ఎంతమంది పెళ్లిలో చేసుకున్నాడంటే ఆయన 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులు. అంటే మొత్తం ఎంతమంది? 1000 మంది. ఒక్కళ్ళతోనే యాగలేరు. అందుకే అన్నాడు, గయ్యాలితో ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల ఉండుట మేలంట. అంటే వారందరినీ పరిశీలించి ఒక్కొక్కరి గురించి ఆయన
రాయటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఆత్మ సంబంధముగా ఆరంభించి శరీర సంబంధులుగా మనము మారిపోకూడదు. చూడండి, మనము శరీర సంబంధులుగా ఉండి ఆత్మ సంబంధులుగా మార్చబడ్డాము. మరలా మనము శరీర క్రియలు ఎందుకు చేయాలా? అవి పొడసూపుతూనే ఉంటాయి. నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే, ఏం కాదులే, నేను బాగా ప్రార్థన చేసేవాడిని, నేను ఏం కాదులే బాగా ప్రార్థన చేసుకునేదాన్ని, నాకు తెలిసినంత వాక్యం ఎవరికీ తెలియదు అని అనుకునేటటువంటి వారు, చూడండి, కొద్దిగా నీవు ఏమరపాటుగా ఉంటే శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలియదు. దావీదు పడిపోతాడని అనుకున్నాడా? దావీదు ఎంత బలవంతుడు, దేవునికి ఎంత ప్రియుడు, దేవునికి ఎంత ఇష్టడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ ఒకానొక దినమున చూడకూడనిది, చూడండి, రాజులు యుద్ధం చేయవలసినటువంటి సమయంలో యుద్ధానికి వెళ్లకుండా బాగా పడుకొని నిద్రపోయి మిద్దె మీదకి వచ్చి అటు ఇటు పచారులు చేస్తూ చూడకూడని చూసి చెయ్యకూడని చేసి, చూడండి, నరహత్య కూడా దారితీసి పాపము చేసి తన ఇంట్లో 5గురు పడిపోవటానికి, మరణమవటానికి, పాడవటానికి ఒక్క చిన్న తప్పిదము, చూసారా, ఒక్క నిర్లక్ష్యం, చిన్న నిర్లక్ష్యం. చూడండి, శత్రువుతో నువ్వు యుద్ధం చేయకపోతే, సాతానుతో నువ్వు యుద్ధం చేయకపోతే, క్రైస్తవుడు ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? ఈ లోకములో నీ ప్రాణాన్ని నీ దేహము నుండి విడిపోయేంత వరకు కూడా నీవు పోరాడుతూనే ఉండాల. పోరాడకపోతే నువ్వు హాయిగా నిద్రపోయావనుకో, మమ్మంటుండేది, సుఖమెరిగిన దాసరి పదం మరిచిపోయాడంట. మా తరులువాడ ప్రాంతంలో చెప్తా ఉంటారు, సంక్రాంతికే హరిదాసుడు వస్తాడు. వాడు వచ్చి అప్పుడే ఏదో రంగా అని వాడు పాడుతూ బియ్యం అడుక్కుంటాడు, ధాన్యం అడుక్కుంటాడు. మరలా వాడికి ఎన్నెళ్ళు ఖాళీ? 11 నెలలు ఖాళీ. 11 నెలల తర్వాత వచ్చి వాడు పదం మర్చిపోయాడంట. ఒకటి పాడబోయి ఒకటి పాడుతున్నాడంట. జాగ్రత్త, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మనము ఏమరుపాటుగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, శత్రువు ఎటు నుంచైనా ఈ కడబరి దినములలో మన మీద దాడి చేయొచ్చు. నీకు ఎర్ర సముద్రమును దాటిన అనుభవం ఉండవచ్చు, చూడండి, అరణ్యమును దాటిన అనుభవం ఉండవచ్చు, అనేకమైనటువంటి జయించినటువంటి అనుభవం ఉండవచ్చు. కానీ చివరిలో యోర్దాను కూడా దాటాలంట. కానానులోకి వెళ్ళాలంటే యోర్దాను కూడా దాటాలంట. ఈ చివరి మజిలీలో, ఈ చివరి దినములలో, ఈ ఆత్మీయ జీవితములో, రాకడ దినములలో, ఒకవేళ మన ఆయుష్ ముగిసే దినములలో మనం ఉన్నామేమో. ఇలాంటి సమయంలో సాతాను కొద్దిగా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే, ప్రార్థనాహీనంగా ఉంటే, శారీరరీత్యా ప్రవర్తిస్తే, శారీర క్రియలను నీవు జరిగిస్తే, చూడండి, చావవలసినటువంటి వారిగానే ఉంటాం, కానీ మనము జీవించే వారిగా ఉండం. అందుకని జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. మనం భయపడకూడదు. మనము సాతాను కూడా భయపడాల్సినటువంటి పని లేదు. మనలో ఉన్న ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, మనలో ఉన్న ఆత్మ దత్తపుత్ర ఆత్మ, స్వీకృత ఆత్మ. యేసుక్రీస్తు నిన్ను దత్తపుత్రాత్మనిచ్చి నిన్ను స్వీకరించాడు. ఆయన నిన్ను కుమారుడిగా, కుమార్తెగా నిన్ను ఆయన స్వీకరించాడు. ఆయన రాజైతే మనము యువరాజులం. రాజకుమారులకు తగ్గట్టుగా మనము జీవించాలి. మన రాజు, మన క్రీస్తు, మన ప్రభు, ఆయన రాజైతే ఆయన కుమారులుగా, రాకుమారులుగా, రాకుమారినిలుగా మనము మన ప్రవర్తన, మన జీవితము ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 12వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము,
మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా, ఆత్మచేత మనము ఎప్పుడు కూడా శరీర క్రియలు, దైవజనులు కిరణ్ గారు చెప్తా ఉంటారు కదా, ఏదైనా ఒక్క చిన్న ఆలోచన వచ్చినా, తలంపు వచ్చినా, ఏదైనా చేసినా మనకు నిద్ర పట్టకూడదు. ఎందుకు వచ్చింది నాకు ఈ ఆలోచన, ఎందుకు వచ్చింది నాకు ఈ తలంపు, ఎందుకు చేశాను నేను ఇలాంటి పని? చూడండి, అంతే కదా. నేను మీకు చెప్తా ఉంటాను, గొర్రె అయితే అది దులుపుకోవటానికి చూస్తుందట, మేకైతే అదే ఏం కాదులే, తారంటినా ఏం కాదు, మురికంటినా బురదంటినా ఏం కాదు, తిరుగుతానే ఉంటుంది. నన్ను చూసి నవ్వేదే ఊర్లే అన్నట్టుగా అది తిరుగుతానే ఉంటుంది. అదే గొర్రెకైతే కొద్దిగా మురికంటినా కానీ వెంటనే అది దులుపుకుంటుంది, శుభ్రం చేసుకోవటానికి ఇష్టపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినమున నువ్వు గొర్రెగా ఉన్నావా, మేకగా ఉన్నావా? శరీర సంబంధిగా ఉన్నావా, ఆత్మ సంబంధిగా ఉన్నావా? శరీర సంబంధిగా ఉంటే నువ్వు చావుకు లోనవ్వాల్సిందే, చావవలసినటువంటి వారిగా ఉండాల్సిందే. కానీ ఆత్మచేత శరీర క్రియలను మనము చంపివేస్తే మనము జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో శరీర క్రియలు కనబడుతున్నాయ్యా. ఈ ఉదయకాలమున నీ సేవకునితో ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, ఆ శారీర క్రియలను నేను చంపేసుకుంటానయ్యా. వద్దు ప్రభువా, నరకానికి ఈడ్చుకెళ్ళేటటువంటి ఆ శారీర క్రియలు నాకొద్దు ప్రభువా.